హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా సమ్మర్లో పట్టుకునే మామిడికాయ పచ్చడి ఏమో కానీ మార్కెట్లో మామిడికాయ చూడగానే ఇలా చిట్టి ముక్కలు పచ్చడి పట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇది నా ఫేవరెట్ అనమాట. ఈరోజు నేను వీడియోలో చూపించేది అదే, చిట్టి ముక్కల మామిడికాయ పచ్చడి పర్ఫెక్ట్గా పక్క కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. యాక్చువల్గా మీరు ఈ చిట్టి ముక్కల పచ్చడి నేను చూపించే విధంగా పెద్ద ముక్కలతో కూడా ఇయర్లీ పచ్చడి ఇలాగే చేశారంటే ఇవే కొలతలతో చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, చాలా బాగా వస్తుంది. ఒక్కసారి మీరు ఇక ఈ పచ్చడి కనుక ట్రై చేశారంటే ప్రతి ఇయర్ ఇలాగే పట్టుకుంటారు, అంత కమ్మగా ఉంటుందన్నమాట. చాలా బాగా పర్ఫెక్ట్గా ఆయిల్, ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను 2 మీడియం సైజ్ మ్యాంగోస్ తీసుకొని తొడని తీసేసి బాగా వాష్ చేసుకున్నాను. ఫస్ట్ నీట్గా తుడిచేసుకోవాలి పచ్చడి చేసేటప్పుడు మనం. తర్వాత హాఫ్కి కట్ చేసుకొని ఇలా చిట్టి చిట్టి ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. ఇవి వచ్చేసి నాకు ఒక 5 గ్లాసెస్ వరకు కొలుచుకున్నాను అనమాట. నేను ఒక 5 గ్లాసెస్ ముక్కలు అయ్యాయి నాకు. 5 గ్లాసెస్ ముక్కలు ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని అదే గ్లాస్, సేమ్ గ్లాస్తో 1/4 కప్ అంటే పావు గ్లాసు ఉప్పు వేసుకుంటున్నాను. 3/4 కప్ అంటే 3/4 గ్లాస్ కారం వేసుకుంటున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. మనకి మెయిన్ ఇవే కదా, ఆవాలు మెంతులు లేకుండా మన మామిడికాయ పచ్చడి ఎలా రెడీ అవుతుంది? ఇదే కదా మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఇవి దోరగా వేపేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసి మన ముక్కల్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి మంచిగా దంచి కొంచెం వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. అలా దంచి వేసుకోవడం వల్ల కొన్నేమో పాయలుగా కూడా వేసేసుకుంటున్నాను. నాకు మామిడికాయ పచ్చడిలో పాయలు అంటే చాలా ఇష్టం, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి, ముక్క గట్టిగా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది పచ్చడి. అండ్ ఆయిల్ ఏమో మనం హాఫ్ గ్లాస్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మన పచ్చడికి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో పెట్టేసుకోండి. చక్కగా ఒక బౌల్లోకి వేసేసుకోండి. నాకైతే ఇలా కలుపుకోగానే ఒక ముద్ద వేడి వేడి అన్నం కలుపుకొని తినమంటే చాలా ఇష్టం. మీరు కూడా అలాగే చేస్తారా? నేను ప్రతి ఇయర్ అది మాత్రం మిస్ అవ్వను, పచ్చడి పట్టగానే ముందే తినేస్తాను. నాకైతే అంత ఇష్టం. మీరు కూడా అలా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు మంచిగా ఇలా పెట్టేసుకోండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. నేనైతే వెంటనే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు 24 అవర్స్ తర్వాత కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడైతే ఏంటి ఇలా ఉంది అనుకోవద్దు, ఫస్ట్ ఇలాగే ఉంటుందండి. చక్కగా 24 అవర్స్ తర్వాత ఆయిల్ అంతా బయటికి వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది పచ్చడి. చూసారా, ఇది 24 అవర్స్ తర్వాత చాలా పర్ఫెక్ట్గా ఆయిల్ అంతా మనకు కరెక్ట్గా సరిపోతుంది. గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చాలా టేస్ట్ బాగుంటుంది. 24 అవర్స్ ట్రై చేస్తే మీకు కూడా నచ్చినట్లయితే వీడియో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో